ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటుంది ఈమె కవిత, గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంట నక్క, ఆ నక్కను అనుసరిస్తూ గుంతలో పడ్డ కేటీఆర్. ఇద్దరు నడుస్తుంది ఇవే. గుంపు మేస్త్రి అని ఇటు కాంగ్రెస్ అంటుంది, అటు అటు హరీష్ రావు మనసులో బిరుగానే ఉంది. అయితే బీఆర్ఎస్ హయాంలో ఎక్స్ కు టెండర్లు వేయలేదా, ఎక్సెస్ కు అంటే ఎక్కువకు టెండర్లు వేయలేదా అంటుంది. గుంటనక్క వాటాలు తేలకనే అలా మాట్లాడుతున్నారు. పెద్ద చేపకు లాభం కోసమే గుంటనక్క కుట్రలు. అంటే ఇప్పుడు ఈ గుంటనక్కకు లాభం జరగలేదంటే గతంలో వీళ్ళే చేసుకునే అన్ని ఓన్లీ కుటుంబమే చేసుకునే. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇదే విషయానికి వస్తే ఈ వార్త ఇంట్లో తీసుకుంటే ఇంట్లోకి వస్తే స్వేచ్ఛలకు వస్తే ఇక్కడ గుంటనక్క ఎవరు అంటే అన్ని టెండర్లపై విచారణ జరపాలి, సింగరేణి ఓబీ వర్క్ సోలార్ పవర్ ప్లాంట్స్ టెండర్లన్నీ రద్దు చేయాలి, ప్రతి నెల మెడికల్ బోర్డులు నిర్వహించాలి, వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి. మరి 10 సంవత్సరాలు వీళ్ళే ఉండే అప్పుడు వారసత్వ ఉద్యోగాలు ఎందుకు కల్పించాలి? ఎంతో మంది ఎంటబడి అడుగుదా ఉండే, మా నాయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడట, మాకు ఉద్యోగం కల్పించురు అంటే కూడా పట్టించుకోలే అప్పుడు. ఇప్పుడేమో వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పట్టిండు అంటే ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది. లేదంటే వేల మందితో సింగరేణి భవన్ ముట్టడిస్తాం, నిరాకరించిన కంపెనీల మెయిల్స్ ఫిర్యాదులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. మరి గతంలో మీరు కూడా విడుదల చేయాలిగా, మరి ఏడ విడుదల చేసిరు? ఇప్పుడు ఇప్పుడు గతంలో నువ్వు విడుదల చేయవైతే శ్వేతపత్రాలు, నువ్వు ఇప్పుడు అడగడానికి నీకు హక్కులు ఎక్కడి? ఆ రైట్స్ లేవు నీకు. నువ్వు గతంలో నువ్వు చేసి నువ్వు సొక్కం శుద్ధపూసమని నువ్వు నిరూపించుకున్నప్పుడు నువ్వు అడగడానికి నీకు హక్కులు ఉంటాయి. నువ్వు చేసినే లంగ పనులు మళ్ళా నువ్వు ఇతరులను ఎట్లా ప్రశ్నిస్తావు? తప్పు కదా అది. అయితే కోడలికి బుద్ధి చెప్పి అత్త ఏదో చేసినట్టు అట్లా. అయితే టెండర్ నిబంధనలు మార్చినప్పుడు పెట్టిన మీటింగ్ మినిట్స్ బయట పెట్టాలి, బట్టికి చిత్తశుద్ధి ఉంటే బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ కోరాలి, సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాపాడే వరకు మేము వదిలిపెట్టాం. అయితే ఇప్పుడు అదే టెండర్ నిబంధనలు మార్చినప్పుడు ఇది పెడతారు కదా మీటింగ్స్ మినిట్స్ కూడా బయట పెట్టాలట. అయితే వీళ్ళేమో ఏం చేయలే గతంలో. అటువంటి అసలు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు కూడా జనాలకు ఏం తెలియకపోతుండే. ఇప్పుడేమో ఇవన్నీ బయట అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న దానికి ఈయనకు ఏమవుతుందో మరి మరదలేనా? మనం ఏమన్నంటే లేని పంచాయతీ అని మనం మరదలేగా. అయితే ఏమేమంటుందంటే, అయితే నిన్న మొన్న ఏం చేశారంటే సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చిర్రు అని చెప్పేసి గత్తర చేస్తారు. సృజన్ రెడ్డి అని చెప్పేసి మన రేవంత్ గారికి బంధువు అని చెప్పేసి అంటున్నారు. సరే అదేంది. అయితే సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చిందే గుంటనక్క. ఓ అమ్మా దెబ్బ బలపెట్టిందిగా సూర్య. కానీ కొడితే కౌంటర్ ఇట్లా కొట్టాలి. ఇటు కాంగ్రెస్ ను కొడుతుంది, ఇటు ఈలను కొడుతుంది. ఇప్పుడు బాబాని గుంటనక్క చేసిందా? గుంటనక్క చేసింది. సరే ఇప్పుడు ఈమె మరి 10 సంవత్సరాలకు నోరు తెరవలేక మరి ఈమె అనవలసింది. అప్పుడు ఉండాలి, అప్పుడు కూడా ఈమె అనాల్సింది. జనాలు కూడా అమ్మా కరెక్ట్ జనాల తరపున ఉండి మనం ప్రశ్నిస్తున్నాం అనుకో. మరి 10 సంవత్సరాలు కూడా అక్క మీరే అధికారంలో ఉంటారు, అయ్యాలనే కొట్లాడి బయటకు వచ్చేది ఉండే. ఇవ్వలే అంటారా? అయ్యాల కొట్లాడి బయటకు వచ్చింటే బాగుంటుండే. మరి ఇవాళ భాగవతం మీద బయట ఇస్తున్నావమ్మా, మరి ఆనాడకమే నీ తెలివి ఏమంటారు అంటే నన్ను నోరు మెదపనియలే, నన్ను నోరు తెరవనియలేదు, నాకు ఒక మంత్రి పదవి కూడా నేను తీసుకునే అంత చేసిర్రు. అలాగే బయటకు వచ్చినాక ఇప్పుడు అన్ని ఆగిపోస్తున్నాయి. ఇక అంటే అయితే సరే నేను అంతకే ఉన్నా కానీ ఇక ఒక్కసారి ఏమంటుందంటే బీఆర్ఎస్ లో ఉంటూ కేసీఆర్ కు ద్రోహం చేస్తున్నారు, 2014 నుంచి విచారణ జరపాలని అడగడం ఏంటి? 2014 నుంచి విచారణ జరపాలని ఈయన అడుగుతున్నాడు. 2000 నుంచి ఏమేమి అవకతవకలు జరిగినాయో ఈయనకు అన్ని తెలుసు, వీళ్ళకి తెలుసు. మరి 2014 నుంచి విచారణ జరపాలంటే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు అధినాయకునికే వస్తుందిగా. అంటే బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి దాన్ని దిగజారుస్తుందికే కదా నీ ప్లాన్ అంతా అని చెప్పేసి ఏమంటుంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విచారణ చేయమని అడిగినట్టే కదా. పాపం కేటీఆర్ కూడా అదే ట్రాప్ లో పడి ఏదేదో మాట్లాడుతున్నాడు. సింగరేణిలో
కాంగ్రెస్ వాటాలు తేలలేదని అంటున్నారు. అసలు గుంటనక్క వాటాలే తేలలేదు, అందుకే లేనిపోని మాటలు. ఈ గుంటనక్కకు ఈ బావకు ఈ మరదలకు ఏమి ఇంత పిరుగైనా పంచాలి. కానీ వీళ్ళిద్దరి మధ్యలో చూస్తే ఈమె అన్న ప్రతి మాట వీళ్ళిద్దరి మధ్యలోనే, మిగతా మాటలు పక్కన పెడితే వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న ఫైట్లా ఈమె మాట్లాడిన ప్రతి మాట 100% నిజం. ప్రతిదీ విత్ ఎవిడెన్స్ విత్ పేపర్తోనూ వస్తున్నది. ఈమె పసి పట్టిందా? పసి పట్టింది, ప్రతిదీ విత్ ఎవిడెన్స్ తోనే వస్తున్నది. ఏది కావాలంటే అది తీసుకొని వస్తుంది, విత్ పేపర్ తోనే వస్తున్నది. నువ్వు అన్నట్టు అన్నకైతే చాలా స్ట్రాంగ్ ఉన్నది. ఈయన అయితే ఏదైతే అబద్ధాలు చెప్తున్నాడో, ఈయన అబద్ధాలు చెప్పి ఆ పార్టీని నీరు గారిపిచ్చేసి బీఆర్ఎస్ ని ఈయన చేతిలోకి తీసుకుందామని ఈయన ప్లాన్ వేస్తుండు. ఈమె ఏం చేస్తుందంటే, అరే అన్న రామా నీ దండం పెడతారా నాయన, అది గుంటనక్క రక్త పెంజరా, అది చాలా డేంజరు, నమ్మురా, పార్టీ నాగం చేస్తుండు అని చెప్తున్నా కానీ ఇంటలేదు. అందుకనే పాపం కేటీఆర్ కూడా అదే ట్రాప్ లో పడి ఏదేదో మాట్లాడుతున్నారు అని అంటుంది. మైకంలో మునిగిపోయింది. ఎట్లా ఒక మాట చెప్పనా, ఊర్లలో కూడా ఎట్లుంటది అంటే మీరంగా బుడ్డ మాటలు మాట్లాడతారు. నాయన అయ్యో నువ్వు జ్వరం వచ్చిందా, గోరు తీసుకురా పోరా నాయన జ్వరం వచ్చింది అని ఇట్లా చేతులు మంచి ఇట్లా మసాజ్ చేసుడు, కాళ్ళు తీసుకుడు, మా నాయన ఎట్టుండే ఎంతో ముద్దుకుంటే మా అంటే ఇట్లా బుడ్డ మాటలు చేసి ప్రేమని గుంజుకుంటారు. వాళ్ళు గుంజుకుంటారు. కొందరు ఏమో కడుపులో ప్రేమ ఉంటది కానీ కణంగా మాట్లాడతారు. కానీ మరి చాలా సందర్భాలలో కూడా కేసీఆర్ పెద్ద మనిషి చెప్పిండు, నీకు కొడుకు కూతురు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఇట్లా ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టము అంటే కూడా ఆయన ఒకనొక సందర్భంలో నాకు ఆల్వేస్ నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం చెప్పిండు, చాలా సార్లు చెప్పిండు. ఎప్పుడు నాకు నా కూతురు అంటే చాలా ఎక్కువ ఇష్టం, కొంచెం ఎక్కువ ఉంటుంది ఇష్టం అని కూడా చెప్పిండు. ఆ ఎక్కువ నా ఇష్టాన్ని మరి పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసిండు? అది కూడా దొంగ ఇష్టమేనా, దొంగ దీక్ష లెక్కనేనా ఆ ఇష్టం కూడా? ఏమవుతా ఎక్కడ ఈ సంసారమే ఎక్కడ అర్థమైతలేదు. కానీ హరీష్ రావుకు మాత్రం గట్టిగా ఏమంటారుగా మన భాషలో అంటే గలీజ్ అవుతుంది, కానీ గట్టిగా కౌంటర్ కొడుతున్నది. గట్టిగా అంటే ప్రతిదీ వాస్తవం బయటికి చూపిస్తున్నది. అంటే కవిత మట్టసంగా గట్టి కొడుతుంది. ఆ అబద్ధాలు అని చెప్పేసి విత్ ఎవిడెన్స్ తో వచ్చి కవిత చూపిస్తున్నది. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పుర్రి బీఆర్ఎస్ వాళ్ళు, మీకు చెప్తున్నామో కవిత ఏదైతే చెప్తున్నదో ఆరోపణలు అనుకోరి, ప్రశ్నలు అనుకోరి, మీకు నచ్చినట్టు అనుకోరి, ఆమె అడిగిన దానికి మీకు దమ్ము ఉంటే మీరు ఆన్సర్ ఇయ్యిరి. నిజంగా మీరు మొగోళ్ళు అయితే ఆన్సర్ ఇయ్యిరి, కానీ కవిత చెప్పిన దానికే ఆన్సర్ ఇయ్యిరి. అందరు ఒక పైన బురద పూసుకొని అన్ని కలిపినట్టు బీఆర్ఎస్ కవితమ్మ బాలకే చెప్పరాదు. ఇప్పుడు ఆయన చేతుల్లోనే ఉన్నది, తాళం చేయి అంతా హరీష్ రావు చేతుల్లో ఉంది. హరీష్ రావు కవిత ఏదైతే ప్రశ్నలు వేస్తుందో, మీ గురించి నిజాలు బయట పెడుతుందో, మీకు దమ్ముంటే, మీకు చేతనైతే, మీరు మగాళ్ళైతే ఆమె అడిగిన దానికి మీరు జవాబు చెప్పుర్రి. నిజంగా మీరు గెలిచినట్టే పో, అంతే.